హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. కథలోకి వెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మిస్సెస్ అగస్త్య పార్ట్ 134 ఇక వచ్చేయండి. చూడండి, మీరు నా తండ్రి అయితే ముందు మీరు నన్ను అప్రోచ్ అయ్యి విషయం చెప్పాలి. నా హస్బెండ్తో మాట్లాడాలి. మీరు నా తండ్రి అని నిరూపించుకోవాలి. ఇన్ని జరిగాక నా ఇష్టం ఉంటే నేను ఇక్కడికి రావాలి. కానీ మీరేం చేశారు అంటూ అప్పటి వరకు మామూలుగా ఉన్న స్వరాన్ని గంభీరంగా మార్చేసి నా కూతురు నుంచి, నా భర్త నుంచి నన్ను దూరం చేసి బలవంతంగా ఎత్తుకొచ్చారు. అసలు నేను మీ కూతురే అయితే నన్నింత కష్టపెడతారా? గట్టిగా అరిచింది శ్రీద. ఆమె కళ్ళల్లో నీళ్లు చప్పున పొంగాయి. తన చిన్నారి కూతురు గుర్తొస్తోంది. తను లేకపోతే ఎంత అల్లాడిపోతుందో గుర్తుకొస్తోంది. ఇలా నా కంటతడి చూసి మీరు సంతోషంగా ఉండగలరా అని మరోసారి ప్రశ్నించింది శ్రీద. మిమ్మల్ని మోసం చేశారు అంటున్న ఆ ఆనంద్ గారు నా తండ్రి కాబట్టి నా మనసు బాధపడితేనే భరించలేరు. నాకు చిన్న కష్టం కలిగినా అల్లాడిపోతారు. నన్ను అరచేతుల్లో పెట్టుకుని పెంచారు. తండ్రి అనే పదానికి నిర్వచనం మా డాడీ అని క్షణమాగి, మీరు ఎప్పటికీ నా తండ్రి కాలేరు మనోహర్ గారు అని సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ అంది శ్రీద. నన్ను రెచ్చగొడితే నేనిక్కడి నుంచి పంపిస్తాను అనుకున్నావా బేబీ? నువ్వే నిజం తెలుసుకుంటావు. వెళ్ళి రెస్ట్ తీసుకో అని అతను చిటిక వేయగానే ఒక లేడీ వచ్చింది అక్కడికి. బేబీని రూమ్కి తీసుకెళ్ళు. ఏదైనా లోటు కలిగితే నువ్వు ప్రాణాలతో మిగలవు అని సీరియస్గా చెప్పి శ్రీద వైపు ఒకసారి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మనోహర్. నిజంగానే పిచ్చి పట్టినట్టు అనిపిస్తోంది శ్రీదకి. అసలేంటిది? ఇతను నా తండ్రి ఏంటి? డాడీని మోసం చేయడం ఏంటి? నన్ను ససిరేఖ అంటాడేంటి? నా ఊహ తెలిసినప్పటి నుంచి డాడీ మమ్మీ నన్ను ఎంత బాగా చూసుకునేవారో నాకు గుర్తు. అప్పటి నుంచి డాడీతోనే నేను ఉన్నాను. అసలేంటిది? క్లియర్‌గా చెప్తాడని నేను గట్టిగా మాట్లాడితే చెప్పకుండానే వెళ్ళిపోయాడేంటి ఈ మనిషి? తనలో తానే మాట్లాడుకుంటూ ఆలోచించసాగింది శ్రీద. మేడం, సర్వెంట్ పిలుపుకి తల తిప్పి చూసింది శ్రీద. మీరు 5 నిమిషాల పాటు నిలబడి ఉన్నారు మేడం. సార్ గనుక చూస్తే చంపేస్తారు మేడం అంటున్న ఆ అమ్మాయిని చిరాగ్గా చూసి గదిలోకి నడిచింది. తల పట్టుకుని కూర్చోగానే అగస్త్య, తన కూతురు ఇద్దరూ కళ్ళ ముందు మెదిలారు ఒక్కసారిగా. తన మొగుడిని తక్కువ అంచనా వేస్తున్నాడు ఈ మనోహర్. తనకి నమ్మకం ఉంది. అగస్త్య తన కోసం ఎక్కడున్నా సరే వెతుక్కొని వస్తాడు. వాడు రావండు, జాలి కూడా చూపించడు అనుకుంది శ్రీద. కానీ అందరికీ దూరంగా ఉన్నందుకు చాలా బాధగా అలాగే కూర్చునిపోయింది. అంతా బాగుందనుకున్నప్పుడు ఏంటి సమస్య? శ్రీదకి అర్థం కాలేదసలు. అగస్త్య పాపం తీసుకువెళ్ళిన తర్వాత రాధ ఇంటికి వచ్చింది. కాలింగ్ బెల్ మోగడంతో వెళ్లి తలుపు తెరవగానే జేమ్స్ ఉన్నాడు. అతను లోపలికొచ్చి డోర్ లాక్ చేసి రాధను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఏమైందండి? ఆమె అడుగుతుండగానే ఆమె ముఖమంతా ముద్దు పెట్టేసుకున్నాడు జేమ్స్. ఏమైంది? చెప్పరేంటి? ఆమె గొంతులో కంగారు. అతని పట్టు ఏదో దూరమైన దాన్ని దగ్గరికి లాక్కుంటున్నట్టుగా ఉంది. నేను పని మీద వెళ్తున్నాను రాధా. ఎప్పుడొస్తానో కూడా తెలీదు. జాగ్రత్త అనగానే ఒక్కసారిగా అనురాధ కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. అతన్ని కౌగిలించుకుని ఏడ్చింది. తప్పదు అను. అసలు మేడంని ఎక్కడికి తీసుకెళ్లారో తెలియట్లేదు. నేను ఇలా ఉండడానికి కారణం అగస్త్య సార్. ఆయన కోసం ఇప్పటివరకు ఏమీ చేయలేదు నేను. ఇప్పుడైనా ఏదో ఒకటి చెయ్యాలి అని అతను అంటుంటే కాదని చెప్పలేక, వెళ్ళమని చెప్పలేక ఏడవసాగింది రాధ. వెళ్తే అతనికి ప్రమాదం వస్తుందో అని భయం వేస్తున్నా శ్రీద అమాయకమైన ముఖం, స్వచ్ఛమైన నవ్వు గుర్తుకొచ్చి తన భర్త వెళ్ళడమే కరెక్ట్ అనిపించింది రాధకు కూడా. నువ్వేడిస్తే అసలు వెళ్ళలేను అను అని అన్నాడు జేమ్స్. మేడం గారిని జాగ్రత్తగా తీసుకురండి. ఆ మాటతో రాధని అమాంతం హత్తుకున్నాడు జేమ్స్. బామ్మగారు వస్తారు. నువ్వు ఒంటరిగా ఉండలేవు. ఆవిడతో పాటు ఉండు. పాపని జాగ్రత్తగా చూసుకో చెప్తూనే ఆమె పెదవులు అందుకున్నాడు జేమ్స్. ఆమె కళ్ళు మూసుకుని కన్నీళ్లను రాకుండా ఆపుకోవడానికి ప్రయత్నం చేసింది. గాఢంగా అతను పెట్టుకుంటున్న ముద్దుకి తన సహకారం అందించింది అనురాధ. మరోవైపు జేమ్స్ కావాల్సినవి తీసుకుని గన్ పట్టుకుని బ్యాగ్ షర్ట్ కింద దాచేసి రాధ వైపు వెళ్ళొస్తాన్నట్టు చూశాడు. ఆమె కన్నీళ్ళాపుకుంటూ తలాడించింది. అతను బయటికి వెళ్ళిపోయాడు. ఆమె కన్నీళ్లు కట్టలు తెంచుకొచ్చాయి. పెళ్ళై కనీసం 4 రోజులు కూడా కాలేదు. ఇద్దరి మధ్య ఈ ఎడబాటు ఎందుకు రావాలి? రాధకి అర్థం కావట్లేదు. కళ్ళు తుడుచుకుంటూ గాఢంగా నిట్టూర్చింది రాధ. అతన్ని యాక్సెప్ట్ చేసింది అంటే అతని పనిని కూడా యాక్సెప్ట్ చేసినట్టే. ఇన్ని రోజులు అతనికి ఫుడ్ పెట్టింది అదే కదా, ఆ పనే కదా. డాడా, మమ్మ అంటూ అప్పటికి 50 సార్లు పైన అడిగింది అవంతి.
మమ్మీ బిజీగా ఉంది, వస్తుంది అని సర్ది చెప్తూనే ఉన్నాడు అగస్త్య. వేర్ అని అడిగింది ఏడుపు మొహంతో. లేచిన దగ్గర నుంచి తల్లి కనపడకపోయేసరికి ఏడుపొస్తోంది ఆ చిన్నదానికి. మమ్మీ షాప్‌కి వెళ్ళింది నాన్న. రావడానికి లేట్ అవుతుంది బంగారం. నువ్వు తినేసి గుడ్ గర్ల్ కదా! పడుకుంటే మమ్మీ వస్తుంది అని మాటలు చెప్తూనే స్నానం చేయించాడు తన కూతురికి అగస్త్య. పాపని రెడీ చేసి కిందకి తీసుకొచ్చాడు. పాపకి తినిపించి భుజం మీద పడుకోబెట్టుకున్నాడు. మమ్మ అని కలవరిస్తూనే ఉంది. అతను కళ్ళు గట్టిగా మూసుకొని పిడికిలి బిగించాడు. దీర్ఘమైన నిట్టూర్పు విడిచి బాధని లోపలే తొక్కిపెట్టుకోసాగాడు అగస్త్య. బామ్మ కంగారుగా వచ్చింది. బామ్మని చూడగానే అవంతికి ఉత్సాహం వచ్చింది. మమ్మీ, తాతయ్య, అమ్మమ్మ ఎవరూ కనిపించలేదు పొద్దున్నుంచి. పాపం ఆ బుడ్డదానికి. అందరూ అందుకే ఒకరు కనిపించగానే సంతోషంగా అగస్త్య నుంచి కిందకి దిగింది. ఏమైంది నాన్న అంత త్వరగా రమ్మన్నావట? దిగిన అవంతిని ఎత్తుకుంటూ అడిగింది బామ్మ. చెప్తాను నానమ్మా. అవిని చూసుకో, నాకు కొంచెం బయట పని ఉంది అని అన్నాడు. శ్రీద ఏది? ఆమె అడుగుతుండగానే ఇంట్లో లేదు. అందుకే నిన్ను పిలిపించాను. బయట సెక్యూరిటీ ఉంటుంది. డోంట్ వర్రీ నానమ్మ. నేను వెంటనే వచ్చేస్తాను అని అన్నాడు అగస్త్య. ఏం జరుగుతుందిరా? అని శ్రీద హాస్పిటల్లో ఉందా? చందన్ దగ్గర అని అడుగుతుండగానే సమాధానం చెప్పకుండానే అగస్త్య వెళ్ళిపోయాడు. అదే అయి ఉంటుందని పాపం తీసుకొచ్చి భోజనం పెట్టపోతే పొట్ట చూపిస్తూ తిన్నా గాని అని చెప్పింది. శ్రీద విషయం తెలియని బామ్మ ఆ బుజ్జిదాన్ని ఎత్తుకుని నవ్వుతూ ఆడించసాగింది. కాసేపటికి రాధ వెళ్ళింది తోడుగా. అవంతి మేలుకొని ఉందని రాధ విషయం చెప్పలేదు. బామ్మకి తెలిసేమో అనుకుని ఆ విషయం గురించి రాధ కూడా ప్రస్తావించలేదు. అడుగుతుంటే మాట్లాడరేంటి? శ్రీద ఎక్కడా? అడిగింది చందన. వచ్చి వెళ్ళింది, నువ్వు లేవలేదు అనగానే అవునా అన్నట్టు చూసింది. అన్నాడు ఆనంద్. లేపాల్సింది కదా నన్ను అని అన్నది చందన. చాలాసేపు ఉంది, పని ఉందని తప్పక వెళ్ళింది. ఆనంద్ మాటలు సులువుగా నమ్మేసింది చందన. ఇప్పుడు శ్రీద ఫుడ్ బిజినెస్ విషయంలో చాలా బిజీగా ఉందేమో అనుకుని ఆ విషయాన్ని అక్కడే వదిలేసింది చందన కూడా. అవిని చూడబుద్దవుతుందండి అని చెప్పింది. ఇక్కడికి వస్తే బాగుండదు కదా, అసలే హాస్పిటల్, ఇంటికి వెళ్ళాక చూద్దాంలే సరేనా అన్నాడు ఆనంద్. కనీసం వీడియో కాల్ అన్నా చేయండి అని చెప్పింది చందన. వీడియో కాల్ చేశామంటే నీ దగ్గరికి రావాలంటుంది. అవంతి పరిస్థితి చెప్పకుండానే అన్నాడు. అది నిజమేలే అని నవ్వి అవికి నేనంటే చాలా ఇష్టం గొప్పగా చెప్పింది చందన. చందన మాటలకు ఆనంద్ కష్టంగా నవ్వాడు. తన కూతురు గురించి తలుచుకుంటేనే ఆమెకి రెస్ట్ తీసుకోమని చెప్పి బయటకొచ్చాడు. ఇద్దరు కలిసి వెతుకుతున్న శ్రీద ఎక్కడుందో కనిపెట్టలేని నిస్సహాయతకు కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. అసలు అక్కడ ఎలా ఉందో ఏంటో అని తలుచుకుంటుంటేనే భయమేస్తోంది అతనికి. ఒకవైపు చందనకు సరిగ్గా సర్జరీ అవడం, ఎటు కదల్లేని పరిస్థితి. మరోవైపు తన కూతురు. తలుపు కొట్టిన శబ్దం రాగానే తలుపు తెరిచింది శ్రీద. వరుసగా పెద్ద పెద్ద ట్రాలీతో వస్తున్న మనుషుల్ని అయోమయంగా చూసింది శ్రీద. ఆమె చూస్తుండగానే నలుగురు వచ్చారు. కబోర్డ్స్ ఓపెన్ చేసి ఆ వస్తువులన్నీ అక్కడ పెట్టసాగారు. వాళ్ళు ఎలా వచ్చారో అలా పెట్టేసి వెళ్ళిపోయారు. దగ్గరికి వెళ్ళి చూసినా శ్రీద అదిరిపడింది. ఒక ర్యాక్లో ఆమెకు కావలసిన బట్టలు, మరొక ర్యాక్లో బంగారు ఆభరణాలు, అంతేకాదు మేకప్కి సంబంధించిన ఐటమ్స్, ఇంకా మరికొన్ని అత్యవసర వస్తువులు అన్నీ ఉన్నాయక్కడ. మనోహర్ని తలుచుకుంటేనే పిచ్చ కోపం వస్తుంటే విసురుగా బయటకొచ్చింది శ్రీద. అక్కడి నుండి వడివడిగా కిందకి వచ్చి అతని కోసం వెతికింది. మనోహర్ కనిపించలేదు. అయినా అతనిక్కడ ఎందుకుంటాడు? ఎందుకుండాలి? విసురుగా లిఫ్ట్లోనే కిందకొచ్చింది. అక్కడ ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు మనోహర్. తను మాత్రం పట్టించుకోకుండా మెయిన్ డోర్ వైపుకి వెళ్ళిపోయింది. ఇద్దరు భారీకాయలు ఆమెను అడ్డుకున్నారు. వాట్? విసురుగా అంది శ్రీద. తనతో మాట్లాడుతున్న వ్యక్తుల్ని పంపేశాడు మనోహర్. ఆమె వైపు రాబోతున్న మరో ఇద్దరు వ్యక్తులు అరచేతిని చూపించి ఆపేసింది ఆమె. బేబీ అంటున్న మనోహర్ పిలుపుకి సర్రున కాలింది శ్రీదకి. నేను వెళ్ళిపోతున్నాను, ఇక్కడ ఉండను గట్టిగా అరిచింది శ్రీద. బేబీ, బేబీ, నీ తండ్రిని తక్కువ అంచనా వేస్తున్నావు. నువ్వు ఈ మ్యాన్షన్ దాటిన మరుక్షణం నీ భర్తతో పాటు నీ చిన్నారి కూతురు ప్రాణాలు కూడా ఉఫ్ అంటూ గాలిలో ఊదేశాడు. ఒక్కసారిగా శ్రీదకి వెన్నులో వణుకు పుట్టింది ఆ మాటలు విన్న తర్వాత. ఏం ఏం మాట్లాడుతున్నావు? ఆమె కోపంగా అరిచింది. చెప్పాను కదా బేబీ, నువ్వు నా కూతురివి అని నవ్వాడు మనోహర్. సరే అయితే నువ్వు నా భర్త నుంచి నా కూతురు నుంచి ఎందుకు నన్ను దూరం చేస్తున్నావు? నేను చచ్చిపోతాను వాళ్ళు లేకపోతే. ఇక్కడ నాకు నరకంగా ఉంది. ప్లీజ్ పంపించేయి
రెండు చేతులెత్తి దండం పెడుతూ ఏడ్చింది శ్రీద. నీ రూమ్‌కి వెళ్ళు బేబీ. నేను వచ్చి మాట్లాడతాను అని అన్నాడు మనోహర్. శ్రీదకి మరో దారి లేకపోయింది. నిజంగానే ఎక్కడ తన కూతుర్ని, భర్తని చంపేస్తాడేమోనని భయం పట్టుకుని మౌనంగా పైకి నడిచింది శ్రీద. వెక్కిళ్ళు పెట్టి ఏడవసాగింది. తనకేంటి ఈ పరిస్థితి? కనీసం అక్కడెక్కడ ఫోన్ కానీ, ల్యాండ్ ఫోన్ కానీ కనిపించట్లేదు ఆమెకి. ఎలాగైనా ఫోన్ సాధించి అగస్త్యని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. అసలు తనిప్పుడు ఎక్కడ ఉందో ఏంటో కూడా తెలియట్లేదే. అసలిది ఏ ఊరు? ఆ రోజు సాయంత్రం మనోహర్ తనతో పాటు ఒక అతను అక్కడికొచ్చారు. బేబీ, తను సూరజ్, మీ బావ అని పరిచయం చేయగానే ముఖం చిట్లించుకుంది శ్రీద. అయితే ఏం చేయమంటారు? మీరు ముందు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి అని కోపంగా చెప్పింది శ్రీద. నువ్వు మీ బావని పెళ్లి చేసుకోబోతున్నావు బేబీ? మనోహర్ అన్నాడు. వాట్? ఆర్ యు మ్యాడ్? శ్రీద అరిచింది. శ్రీద దగ్గరికొచ్చాడు మనోహర్. తప్పదు బేబీ. మీ వాళ్ళు బ్రతకాలంటే తప్పదు. నువ్వు పెళ్లి చేసుకోక తప్పదు. కాదు కూడదు అన్నావంటే తెలుసు కదా అని బెదిరించి బయటికెళ్ళిపోయాడు. సూరజ్ అక్కడే ఉన్నాడు. హాయ్ శశి అంటున్న అతని చెంప పగలగొట్టాలనిపించింది. ఆమె కాళ్లకు మెట్టెలో, ఆమె మెడలో నల్లపూసలు చూసి అతని కళ్ళు చిన్నవయ్యాయి. నీకు నీకు మ్యారేజ్ అయిందా? షాకింగ్గా చూస్తున్న సూరజ్ని చూడగానే ఏదో ఆశ కలిగింది శ్రీదకి. అవును, నాకు పెళ్ళైపోయింది, పాప కూడా ఉంది. అతనికి తన మీద ధ్యాస తప్పించాలని శ్రీద ప్రయత్నం చేసింది. మామయ్య ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు అని విసురుగా బయటికెళ్ళిపోయాడు సూరజ్. అమ్మయ్య, ఇతని పెళ్లి ఆపేసుకుంటాడని రిలాక్స్ అయ్యి ఎలాగైనా ఫోన్ సాధించాలని డిసైడ్ అయింది శ్రీద. తనకి ఎవరు ఫోన్ అందించినా వాళ్ళని డౌట్ లేకుండా చంపేస్తాడు. కాబట్టి తనే కొట్టేయాలి ఫోన్. ఎలా కొట్టేయాలి? మరోవైపు ఢిల్లీ విమానాశ్రయంలో దిగాడు అగస్త్య. ప్యారిస్ నుంచి డేవిడ్ వచ్చాడు. అగస్త్య వెనక నిలబడి ఉన్నాడు జేమ్స్. ఏమైంది? అర్జెంటుగా రమ్మన్నావు అని అడిగాడు డేవిడ్. నీ హెల్ప్ కావాలి. అగస్త్య మాటలకు నిజంగానే షాక్ అయిపోయాడు డేవిడ్. తన హెల్పా? ఇతనికా? ఏంటి? నా హెల్ప్ కావాలా? నీకా? నిజంగానే పెద్ద షాకింగ్గా ఉంది ఇది. ఆశ్చర్యంగా చూస్తున్న డేవిడ్ని చూసి మొహం చిరాగ్గా పెట్టుకున్నాడు. శ్రీద మిస్ అయింది. తను ఎక్కడుందో కనిపెట్టడానికి నీ సాయం కావాలి. నీకెంత కావాలో అంత పే చేస్తాను అన్నాడు అగస్త్య. చూడు బ్రో అనగానే దయచేసి అలా పిలవకు సీరియస్ అయ్యాడు అగస్త్య. సరే సరే సరే, అసలు ఏం జరిగింది అడగ్గా విషయం మొత్తం వివరించాడు అగస్త్య. నీ నెట్వర్క్ నుంచి కనిపెట్టలేకపోయావంటే వాడెవడో బడాబాబు అయి ఉండాడు, లేకపోతే మాఫియా అయినా అయి ఉండాడు అని అన్నాడు డేవిడ్ ఆలోచనగా. కథ కొనసాగుతోంది. శ్రీదని తీసుకెళ్లిన మనోహర్ ఎవరు? నిజంగా శ్రీద అతని కూతురా? శ్రీద బాల్యంలో ఏం జరిగింది? మనోహర్ చెప్పేది నిజమా? లేకపోతే ఎవరైనా శత్రువులు ఇలా చేస్తున్నారా? అగస్త్య శ్రీదని కనిపెడతాడా? తెలుసుకోవాలంటే మీరు తర్వాత భాగం చదవాల్సిందే. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకోసం చాలా రెగ్యులర్గా కష్టపడి మరి ఈ స్టోరీస్ని రికార్డ్ చేసి ఎడిట్ చేసి మరి ఇస్తున్నాను ఫ్రెండ్స్. రోజు ఇవ్వడం వేరు, టైంకి షెడ్యూల్ చేసి ఇవ్వడం వెనుక నా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత ఉంటుందో మీరు ఒకసారి ఊహించండి. దయచేసి లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అవి నాకు చాలా హెల్ప్ అవుతాయి. మిస్ చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో ఎపిసోడ్తో మనం మళ్ళీ కలుద్దాం.